నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించారు. 20వ డివిజన్ అభ్యర్థి తల్లి సుభాష్, 21వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న మహమ్మద్ ఇబ్రహీం, 4వ డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బోగరి వైష్ణవి, 5వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న జ్ఞానేశ్వరి గణేష్, 41వ డివిజన్ వేణుగోపాల్ రెడ్డి, 42వ డివిజన్ సాయిశ్రీ, 47వ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా అబ్బగోని కవిత రమేష్ తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలను కోరారు. నల్గొండ కార్పొరేషన్ అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ వ్యక్తి మేయర్ అయితే నల్గొండను మరింత అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఐదు కోట్లు పెట్టి సాగర్ నీటిలో పెట్రోల్ బంక్ పెట్టిస్తున్న మహిళా సంఘాలకు జ్యోతి వచ్చింది మన 60 సంఘాలకు 5 కోట్లు ఇచ్చిన చెక్ 5 కోట్లు ఇప్పించి 5 కోట్లు పెట్టి బంకు పెట్టిస్తున్నా. త్వరలో ఒక రైస్ మిల్ పెట్టించి వాళ్ళు వచ్చిన లాభాలు అక్కా చెల్లెలు తీసుకునే విధంగా ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్నా. అందుకని అక్కడ పెద్దమ్మ గుడి రాగానే పెద్దమ్మ గుడి అడిగితే ఓకే పెద్దమ్మ గుడి అయిపోతుంది 2 రోజులు అని చెప్పిన. ఎంత అవుతుందంటే ఇంత అవుతుంది నేను లెక్క అడగలే, నేను కట్టిస్తా అని చెప్పిన. అలాగే ఈరోజు మీరు అడిగిన బొడ్రాయి ఏంటంటే మన బస్తీలలో కానీ మన పేదవాళ్ళం కష్టపడే వాళ్ళం మనం ప్రతి ఊర్లో కూడా పెద్దమ్మ మన బొడ్రాయి పండుగ చేసుకుంటారు. బ్రహ్మాండంగా మంచిగా కట్టుకోండి, కట్టించే వరకే నాది పని. మళ్ళీ నాకు భోజనం పెట్టేది న్యాయమండి వచ్చే మేయర్కు, కార్పొరేటర్లకు, కలెక్టర్ గారికి అందరూ భోజనం మీరు పెట్టాలి. బొడ్రాయి కట్టించే బాధ్యత నాది. పెట్టరాలే అన్నం మంచిగా అన్నం పెట్టండి. కడుపు నుండి అన్నం తిని మిమ్మల్ని ఆశీర్వదించి ఏ పేదోళ్ళున్నా బాధ ఉన్నా తీర్చే బాధ్యత నాది. ఇవాళ పిల్లలు చదువుకోవాలి, పేద పిల్లలు చదువుకోవాలని బొట్టుగూడలో పేదోళ్ళు ఇవాళ కోటీశ్వరు చదువుకునేలాగా స్కూల్ కట్టించిన నా కొడుకు పేరు మీద ఇవాళ అందరూ కూడా ఆ స్కూల్ చూడటానికి వస్తున్నారు. గెలవాలి ప్రతి పేదవారితో కోమటిరెడ్డి కాలు పెడతాడు, అందరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాడు. మీ అందరికీ 5 కోట్లు పెట్టి సాగర్ నీటిలో పెట్రోల్ బంక్ పెట్టిస్తున్న మహిళా సంఘాలకు మీరున్నారా? మహిళా సంఘం ఎక్కడైనా